దేవుని నామమున అందరికీ వందనాలు. నేటి దిన వాక్యము 91వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఈ మాటని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు ఎలా ఉంటుందో చెప్పబడుతున్నమాట. అయితే దేవుని కాపుదల మన జీవితంలో ఉండాలంటే మనము ఒక్కసారి దేవుని ఆధీనంలోనికి ఒక విశ్వాసంతో మనం రావాలి. ఎలా అంటే ఇక్కడ రెక్కలు అని మాట వాడినప్పుడు మనం గమనించినట్లయితే మనకు రెక్కల చాటున ఆశ్రయము అన్నప్పుడు కోడి తన పిల్లలను కాచుతున్న అనుభవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే కోడి తన పిల్లలను కాచుతున్న ఆ విధానం చూస్తూ ఉన్నప్పుడు ఆపదను గమనించినటువంటి ఆ కోడి పిల్లలు తల్లి రెక్కల చాటునోళ్ళకి ఎలాగైతే వస్తాయో అలాగే మన స్థితిగతులు, మన పరిస్థితులు మనల్ని దాటి వెళ్తా ఉన్నప్పుడు, మనము వాటిని జయించలేమన్నటువంటి పరిస్థితి మనలో ఉన్నప్పుడు, మనల్ని భయం ఆవరించినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆపద కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు. మనం గమనించినప్పుడు కోడి పిల్లలకి వేరే పక్షులు ఏమైనా వాటిని ఎత్తుకెళ్తాయేమో అన్న ఒక భయంతో తల్లి రెక్కల చాటుకు వస్తాయి. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆత్మీయ కోణంలో అపవాది దుష్టుడు మనల్ని నాశనకరమైన స్థితిలోనికి నడిపించాలని వాడి వాడు పడుతూ ఉన్నప్పుడు వాడిని గమనించిన మనము లేదా పరిస్థితులను గమనిస్తున్న మనము కూడా దేవుణ్ణి విశ్వసించి ఆయన రెక్కల చాటుకు, ఆయన మనకు తండ్రి అని, ఆయన మనల్ని ఆదరించువాడన్న విశ్వాసంతో ఆయన రెక్కల చాటుకు, ఆయన ఆధీనంలోనికి వచ్చి ఆయన కాపుదలలో ఉండడానికి మనం అప్పగించుకోవాలి. అటు సమయం ఆ విధమైనటువంటి విశ్వాసం మనకి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాడు కనుక మాట ఇచ్చిన దేవుడు ఆపద కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరచదు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయనను మహిమపరచుటకు నేను సాధనముగా వాడుకోవాలనుకుంటున్న దేవుని ఆధీనంలోనికి నీవు వచ్చి ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్న ఆ దేవునికి మనం మన యొక్క జీవితాన్ని అప్పగించి ప్రార్థనను చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా విత్తబడిన ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించటకు కృపను చూపుమని, మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.